కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కిరీటం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కిరీటం తాకట్టు ఘటనపై విచారణ పూర్తి చేసిన దేవాదాయ శాఖ దేవస్థానాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. జిల్లా అసిస్టెంట్ కమిషనర్ లలిత ఆలయాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్నాథపురంలోని ఓ ఆలయంలో దేవస్థానం చైర్మన్ పోకూరి మోహన్ రావు, టీడీపీ నేత గోకవరపు సునీల్ ఆమెను కలిసి వివరణ కోరారు. ప్రైవేట్ దేవస్థానంలో విచారణ ఎలా నిర్వహించారంటూ ప్రశ్నించగా ప్రభుత్వ ఆదేశాల మేరకే చర్యలు చేపట్టామని, రికార్డులు అందించినట్లయితే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదని ఏసీ లలిత స్పష్టం చేశారు. విచారణలో స్వామివారి కిరీటాన్ని చైర్మన్, కమిటీ సభ్యులు తాకట్టు పెట్టినట్లు తేలిందని వెల్లడించారు. తాకట్టులో ఉన్న కిరీటాన్ని ఇప్పటికే రికవరీ చేసి భద్రపరిచినట్లు తెలిపారు. నివేదికను ప్రభుత్వానికి సమర్పించామని, మరో 10 రోజుల్లో దేవస్థానాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకొచ్చే పబ్లికేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. ఎంక్వైరీ చేస్తాము. అయితే అక్కడ ఉన్న మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆ కిరీటాన్ని తీసుకొని ఆ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులు దాన్ని ఒక వ్యక్తి దగ్గర, రాజేంద్ర పాండ్ బ్రదర్స్ అనే ఒక వ్యక్తి దగ్గర తాకట్లో పెట్టినట్టుగా మాకు తెలిసింది. రికవరీ చేస్తాము. వితిన్ 24 అవర్స్లో ఆ విగ్రహాన్ని, ఆ కిరీటాన్ని రికవరీ చేసి అయితే సేఫ్ కస్టడీలో పెట్టాము. టోటల్ రిపోర్ట్ అంతా మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. త్రూ గవర్నమెంట్ మాకు మెమో పంపించారు ఆ టెంపుల్ పబ్లికేషన్ చేయమని. ఆ డ్యూ ప్రాసెస్లో ఉందండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితిన్ ఈ వీక్లో ఆ టెంపుల్ని కూడా మేము పబ్లికేషన్